తర్వాత నా జీవితంలోకి రా తల్లి అని వేడుకుంటాడు. పోయే సమయం చెప్పి నా జీవితంలోకి రా అనేది ఎవరు చెప్తారు? ఈ పురుషోత్తమ భట్ట అనే బ్రాహ్మణుడు ఆ తల్లిని వేడుకుంటాడు. ఎందుకంటే అది ఎప్పుడు అవుతుంది చెప్తే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండవచ్చు, మన ఆలోచనలు మనం చేసుకోవచ్చు అనేది ఆయన ఆలోచన. అప్పుడు ఏం చెప్తుంది ఆ తల్లి అని అంటే, ఆయన బ్రహ్మచారి, ఇంకా పెళ్లి కాలే. ఎప్పుడైతే నీ భార్య ఒక పవిత్రమైనటువంటి రోజున సాయంకాల సమయం దాసులు లేరు, దాసీలు లేరు, భటులు లేరు, బానిసలు లేరు, అంతా ఎక్కడ సచ్చారా మీరు అనేటువంటి పదం మీ భార్య నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో, నీ నోటి నుంచి కాదు, నీ భార్య నోటి నుంచి ఎప్పుడైతే బయటకు వస్తుందో, వచ్చిన తర్వాత 7 రోజుల్లోపు నీ జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను. ఎవరి నోటి నుంచి రావాలి? ఈయన త్రికాలజ్ఞుడు బ్రహ్మజ్ఞాని, ఈయన నోటి నుంచి చెడుగా మాట్లాడే విధానాలు రావు. అది ఎవరి నోటి నుంచి చెప్పాలి? మళ్ళీ వినాశకాలే విపరీత బుద్ధి. ఎప్పుడైతే మనం నోటి నుంచి వేరే చెడు పదార్థాలు మాటలు బయటకు వస్తాయో అప్పుడు తప్పనుకుండా మనకు వినాశనం దగ్గరికి వచ్చింది అని లెక్క. ఎవరి ద్వారా రావాలని చెప్పిండో? నీ భార్య ద్వారా రావు. భార్య అంటే ఇంట్లో శ్రీమూర్తి. శ్రీమూర్తి అంటే ఎవరు? ఇంటికి లక్ష్మీదేవి. ఇంట్లో ఉన్నటువంటి ఆ లక్ష్మీదేవి ఎప్పుడైతే అమంగళకరమైన మాటలను ప్రదర్శిస్తుందో అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని మనం గుర్తించుకోవాలి అనేదానికి ఒక నిదర్శనం. ఆ విషయాన్ని చెప్తాడు ఎవరు? అమ్మవారు ఆ నారాయణ శర్మ అనేటువంటి ఆ బ్రాహ్మణ బాలునికి ఆ మాట ఇస్తాడు. ఆ మాట ఇచ్చిన తర్వాత, సరే తల్లి ధన్యలక్ష్మి, వద్దని చెప్తున్నాను, వద్దా అంటున్నావు, ఎప్పుడు పోవాలను అని అడిగినా ఇప్పుడు పోతా అని చెప్పినావు, రావడము నీ దయనే, పోవడము నీ దయనే, నాకు ఈ ప్రారంధం ఉన్నదని చెప్తున్నావు తల్లి, నేను వద్దన్న వస్తున్నావు, నీ దయ తల్లి అని చెప్పేసి నమస్కారం చేస్తాడు. ఆ లక్ష్మీదేవి కలలో అంతర్ధానం అవుతుంది, మాయమవుతుంది. ఆయన జీవితం ఆ రోజు ఆ చెరువు లేచి నుంచి చెరువు గట్టుకు వెళ్తాడు. ఆ చెరువులో స్నానం చేసి జపం చేసుకుని గుడికి వస్తాడు. ఆ గుడిలో ఆ రోజు వార్షికోత్సవం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రతిష్టోత్సవం చేసుకున్నాం, నేను మళ్ళా సంవత్సరానికి ఒక వార్షికోత్సవం చేసుకుంటాం. అట్లా ఒక వార్షికోత్సవం అనేది జరుగుతుంది. ఆ వార్షికోత్సవానికి ఒక వ్యక్తి రావాలి, అంటే ప్రవచనం చేసేటువంటి ఒక మహానుభావుడు ఆ గుడికి రావాలి. ఆ రోజు ఎందుకు? ప్రవచనం చేయడానికి రావాలి. ఆయన దురదృష్టవశాత్తు, ఈయన అదృష్టవశాత్తు ఏమైందంటే, ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమానికి ఎవరైతే ప్రవచనం చేసేటువంటి ఆ వ్యక్తి ఉన్నాడో టైం ఇచ్చిన ప్రకారంగా ఆయనకి ఏదో కొద్దిగా అనివార్య కారణాలు రాలేకపోయేసరికి అక్కడ నుండి పూజారి అని మనం పెద్ద ప్రోగ్రామ్ చేసినాంరా, ఆయన అత్తడనే ఉద్దేశంతో మనం చాలా మందిని పిలిచినాం, వేలాదిగా భక్తులు వచ్చారు, ఆయన టైంకి వీలు కాదని చెప్తున్నాడు. నువ్వు ఇన్నేళ్ళ నుంచి ఇక్కడనే ఉండి పురాణాలు విన్నావు, వేదాలను విన్నావు, జ్ఞానాన్ని తెలుసుకున్నావు, ఎన్నో మంచి మంచి మాటలు తెలుసుకున్నావురా, దయచేసి నా పరువు పోకుండా వచ్చి ఏదో 2 ముక్కలు, నువ్వు ఎవరో ఇక్కడ తెలియదు, గుప్తంగా ఉంటున్నావు, పొద్దున లేతున్నావు, సాయంత్రం వరకు మళ్ళీ గుడికత్తావు, ఇచ్చిన ప్రసాదం తీసుకుని నువ్వు ఎవరో తెలియదు, నువ్వే ఆ వ్యక్తి అనుకుంటారు. వచ్చేసి డైరెక్ట్ ఏదో నీకు తోసింది 4 ముచ్చట్లు చెప్పిపోరా అని ఎవరు చెప్తారో పూజారి చెప్తాడు పర్సనల్గా. చెప్పేసరికి ఆ జనాలంతా కూర్చుంటారు, పెద్ద స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ పైనకు ఈయన తీసుకువెళ్ళాడు, కూర్చుని పెట్టి ఏదో 4 ముచ్చట్లు చెప్పి తొందరగా ఒకటి వాళ్ళు పంపి అని చెప్తారు. అప్పుడు ఈయన త్రికాలజ్ఞుడు, మంచి జ్ఞాని, మహానుభావులకే మంచి మార్గాలు చెప్పిన స్థితిలో అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. బ్రహ్మజ్ఞానం అంటే భూత భవిష్యత్తు వర్తమానాలను తెలుసుకునే శక్తి భగవంతుని ద్వారా ఇచ్చింది. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఆ యొక్క ఈశ్వరుని యొక్క దయతోటి ఆయనకు ఒక ప్లాట్ఫామ్ అనేది దొరుకుతుంది. ఆ స్టేజ్ అనేది ఎవరి ద్వారా వచ్చింది? అమ్మవారి కృప. అమ్మవారు ఎప్పుడు కనబడ్డది? రాత్రి కలలో కనబడ్డది. రాత్రి కలలో కనబడ్డది, తెల్లారి ఈయనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. అది అనుకుంటే రాదు, అమ్మవారు అమ్మ దయవుడు అన్నీ ఉన్నట్టే. ఆ దయ అనేది ఆ రూపకంగా ఆయనకు వచ్చింది. ఆ స్టేజ్ మీద ప్రవచనం చేస్తే ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క వాక్యం కూడా ప్రజల మధులలో నాటుకపోయింది. అక్కడ వచ్చినటువంటి జనాలకు అందరికీ కూడా ఆనందదాయకంగా ఉన్నది. అది వింటేనే జీవితంలో ఇలాంటి ఒక్కసారి ఒక కార్యక్రమం మనం వచ్చి ఇట్లాంటి ఒక మహానుభావుని దర్శనం చేసుకుంటే మన జీవితం ధన్యము. అట్లాంటి మహాపురుషుల ద్వారా తప్పనిసరిగా మన ఊర్లో కానీ మన ఆలయంలో కానీ ఒక ప్రవచనం చేయించుకోవాలని ఒక ఆలోచనతో వాళ్ళందరి మదిలో నాటుకపోయింది. అంత మంచి పురాణ ఉక్తులను, మంచి మంచి విషయాలను ఆ సభలో ఆయన చెప్పడం జరిగింది. అది చుట్టుపక్కల వందలాది గ్రామాల నుంచి వేలాది మంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఆ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరూ కూడా ఆయన యొక్క వాక్యాలను విని ఆనందపడి, ఈ వ్యక్తి ద్వారా మనం కూడా మన గ్రామాలలో తప్పనిసరిగా సత్సంగాన్ని చేయించుకోవాలి, మంచి జ్ఞానాన్ని మనం పొందాలి, మన ఊర్లో కూడా మనం చైతన్యం తీసుకోవాలి, మన ఇంట్లో ఎట్లా వెళ్ళాలనే ఆలోచన కూడా మనకు ఆయన ద్వారా మనం తెలుసుకోవాలి, మనందరూ కూడా మంచి జ్ఞాన మార్గంలో వెళ్ళాలనే సంకేతం ఆ చుట్టుపక్కల వందలాది గ్రామాలకు ఒక ప్రోగ్రాం ద్వారా వెళ్ళింది. అది అమ్మ అనుగ్రహంతో జరిగింది. అలా వెళ్ళిన తర్వాత ఆయన తెల్లారి నుంచి ఈయన మహానుభావుడు ఎక్కడ ఉంటారు ఏంటంటే, ఈయన నాకు పర్సనల్గా మాత్రమే, నేను ఎవరికి చెప్పానే విధంగా మా పూజారికి మంచి డిమాండ్ వచ్చింది. నేను ఎట్లా చెప్తాను అట్లా చేస్తాను, ఈ స్వామి ఎవరు కూడా ఈ రకంగా జరగదు అని చెప్పేసి ఆ పూజారి దగ్గర అందరూ కూడా ఆయన స్వామికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా తీసుకుని ఆయన డేట్లు తీసుకోవాలి, నేను చెప్పాలని ప్రవచనం చేసిరా. అట్లా చేస్తూ 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 ఆ రాజ్యం మీద రాజు దగ్గరికి ఆ వార్త పోతుంది. పురుషోత్తమ శర్మ అనేటువంటి మహా జ్ఞానున్నాడు, త్రికాల జ్ఞానున్నాడు. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట జరిగిపోతుంది. ఎక్కడ ప్రవచనం చేసినా ఆ ఊర్లో ఉన్న జనాలంతా కూడా మంచి చైతన్యమై
భక్తి జ్ఞాన వైరాగ్యపరులై మంచి ఆనందంతో ముందుకెళ్తున్నారు. అట్లాంటి వ్యక్తిని నేను కూడా దర్శనం చేసుకునే భావన ఆ రాజ్యమైన రాజుకు కలుగుతుంది. ఆ రాజు కూడా ఏం చేస్తాడు, ఒకరోజు వచ్చి ఆయన యొక్క సన్నిధికి వచ్చి, ఇంత పాండిత్యం కలిగినటువంటి వ్యక్తివి, నా రాజ్యంలో ఉన్నటువంటి మహానుభావుడు నువ్వు, ఇలా ఆలయం దగ్గర ఉండడం సరైన విధానం కాదు, వచ్చి నా సన్నిధిలోనే ఏదైతే నాకున్నటువంటి రాజ్యం ఉందో ఆ రాజ్యంలోనే నువ్వు ఉండాలి, రాజ్యంలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి జనాలకు అందరికీ కూడా నీ ద్వారా భక్తి అనేది ప్రదర్శింపజేయాలి అనే విధంగా ఆయన మార్గాన్ని చూపెట్టాడు. ఏమైపోయింది ఆయన జీవితం? ఒక గుడి దగ్గర ఉండేటటువంటి ఒక సామాన్యమైన జీవితం నుంచి వందలాది గ్రామాలకు వెళ్ళిపోయింది వర్చస్సు అనేది. ఆ వందలాది గ్రామాల నుంచి రాజ్యమేలే రాజు సన్నిధిలో నివసించే విధంగా అమ్మవారి కటాక్షం తీసుకెళ్ళింది. అమ్మవారి కటాక్షం రాజ్యం ఏలే రాజు దగ్గర ఉండే విధంగా ఆయన ఆస్థాన పండితులు ఒకనిగా ఆయనకు అనుగ్రహం అనేది అమ్మ ఇచ్చింది. ఆయన రాజు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళ్ళిండు. ఆ రాజా అనుష్ఠానం దగ్గర నుండి అధిష్టాన పండితునిగా మంచి గొప్ప పేరు పొందింది. ఆయన పేరు పొందిన తర్వాత ఆయనకు అసలు అంతకుముందు ఎవరైనా వాళ్ళ చుట్టాలు ఎవరైనా పిలుద్దామన్నా, ఆయన ముఖం చూద్దామన్నా మహాపాపంలా భావించిన వ్యక్తులు ఆయన ఉన్నటువంటి ఆ బ్రాహ్మణులు ఉన్నటువంటి ఆ సన్నిధిలో ఆయనకు మేమంటే మేము పిల్లనిస్తామనే విధంగా అందరూ పోటీవాడు ముందుకు వచ్చింది. ఎందుకంటే ఎక్కడైతే ధనం ఉంటుందో, ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడ ధనం ఉంటుంది, ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ ఆకర్షణ ఉంటుంది. ఆయనకు అవి రెండు వచ్చినాయి. అమ్మవారి అనుగ్రహం వచ్చింది, ధనం వచ్చింది, ఆకర్షణ వచ్చింది. ఆ రెండింటితోటి ఆయనకి ఏమైపోయింది, వివాహం, ఒక మంచి యోగ్యవంతులైన ఒక కన్యతో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత ఆయన జీవితం ముందుకెళ్తూ ఉన్నది. ఒకరోజు ఏం చేసిన రాదంటే, సభలో కాకుండా నీతో కొద్దిగా పర్సనల్గా నేను మాట్లాడేది ఉన్నది. మా రాణికి, ఎవరైతే నా భార్య ఉన్నదో నా పట్టకు రాణి కూడా కొన్ని నీతో మాట్లాడే కొన్ని అంశాలను తెలుసుకోవాలనే ఉద్దేశం ఉందట. సరే మీ పర్సనల్గా నీతోటి మాట్లాడాలి, మా ఏకాంత మందిరానికి నువ్వు రా అనే విధంగా ఆ రాజభటులు వచ్చి రాజ విన్నపంలాగా ఆ కవీంద్రునికి చెప్తారు. అప్పుడు ఆయన వెళ్ళి ఎక్కడైతే ఆ రాజు రాణి ఉండే పర్సనల్ ఆ రూమ్ ఉంటుందో ఆ రూమ్ దగ్గరికి నేను తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రాణి పక్కకు ఒక మంచం ఉంటుంది, ఆ మంచం పక్కకు ఒక ఆసనం ఉంటుంది, ఆసనంలో రాణి కూర్చుంటుంది, పక్క ఆసనంలో రాజు కూర్చుంటాడు. ఆ రాజు కూర్చునేసరికి ఆ రాణిని చూస్తూనే ఈయన మానసిక స్థితిలో కొద్దిగా వైబ్రేషన్ చేంజ్ అయిపోతుంది. ఎవరికి? పురుషోత్తమ భట్ అనే విధంగా. ఎందుకు అని అంటే ఆమె దగ్గర ఒక సర్పం ఉంటుంది, ఆమెకు తెలియకుండా పక్కకి ఒక సర్పం ఉంటుంది. ఆ సర్పం ఎప్పుడైతే ఆమె కాటితో భయంతో ఏం చేస్తానంటే ఆమె తీసేసి చేతులతో బట్టి ఆ మంచం మీద వేసేస్తాడు. మంచం మీద వేసేసరికి రాజు కోపం వస్తుంది. రాజు కోపం వచ్చేసరికి ఆయన చేయి డైరెక్ట్ కట్కం దగ్గరికి పోతుంది. కట్కం దగ్గరికి పోయేసరికి రాజా నేను దురుద్దేశంతో చేసింది కాదు, రాణి దగ్గర పాము ఉన్నది, ఆ పాము రాణిని కాటేస్తున్న ఉద్దేశంతో ఆ రాణిని ఆ ప్రమాదం తప్పించడం కోసం పక్కకు నెట్టివేయడం జరిగిందని చెప్తాడు. అప్పుడు రాజు మరింత ఆనందభరితుడై, ఎందుకంటే నా జీవితమే నా రాణి, నా ఇంటికి దీపమే, నా లక్ష్మి దీపమే నా రాణి, ఇట్లా నా పట్టపులను రక్షించినావు కాబట్టి నువ్వు ఎక్కడనో రాజ్యానికి పక్కకున్నటువంటి రూములో కాకుండా నాకు ఎలాంటి ఇంద్రభవనం ఉందో, నాకు ఎలాగ 7 అంతస్తుల మేడ ఉందో ఆ మేడపైన నేను జీవనాన్ని గరిగిస్తున్నాను. ఈ రోజు నా దీపాన్ని నువ్వు కాపాడు, నా లక్ష్మీదేవి నువ్వు కాపాడు, నా రాజ్యం వెళ్ళే ఇంత ఆనందాన్ని నువ్వు కాపాడినావు కాబట్టి నీకు కూడా అట్లాంటి ఒక మహా ఉన్నతమైన ఒక భవనం నిర్మించి ఆ భవనంలో నువ్వు కూడా నీ యొక్క భార్యతో కలిసి జీవించే విధంగా నీకు ఏర్పాట్లు చేస్తా అని చెప్పి ఒక ఇంద్ర భవనాన్ని కట్టిస్తాడు. ఎవరో రాజు ఆ యొక్క బ్రాహ్మణునికి ఇంద్ర భవనాన్ని కట్టిస్తాడు. అలా కొన్ని 15-20 సంవత్సరాలు వాళ్ళ జీవితం కలిగి 7 వారాల నగలు చెప్పినంత సంపద, ఎటు చూసిన వర్చస్సు, చుట్టూ కూడా వందలాది మంది, సేమ్ రాజుకి ఏ విధంగా సంపదలు ఉంటాయో, ఎలాంటి రాజభటులు ఉంటారో ఆ విధంగా ఈయన కూడా రాజభటులు ఉపచారకులు అందరూ కూడా వచ్చి ఆయనకు జయజయధ్వనులు పలుకుతూ ఆయన ఏం చేసినా ఆ విధంగా ముందుకెళ్తూ ఉన్నారు. ఆయనకి ఎప్పటికప్పుడు ఆయన మదిలో ఏముంటుంది, ఎప్పుడైనా శుభవారం శుక్రవారం సాయంత్రం టైం ఎప్పుడైతుంది ఆయనకు మదిలో నిండిపోయింది. ఇంకా లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోతుందో ఈయనకు ఒక్కడికి తెలుసు. భార్యకు చాలాసార్లు అంటాడు, నువ్వు ఎప్పుడైనా మాట్లాడు, ఏ మాట మాట్లాడినా పర్వాలేదు, నేను వినేటప్పుడు లేదా సాయంకాల సమయంలో నీ నోటి నుంచి ఎప్పుడు కూడా చెడు మాటలు అనేటువంటి రాకుండా చూసుకో తల్లి అనే విధంగా భార్యకి ఎప్పుడప్పుడు నచ్చ చెప్తా ఉంటాడు. అలా నచ్చ చెప్పినప్పుడు అంటుంది, చేస్తే కొన్ని సంవత్సరాలు ముందుకెళ్తూ ఉంటుంది. చివరి దశ ఏదైతే అమ్మవారు వెళ్ళిపోయే సమయం అప్పుడు ఆసన్నం అవుతుంది. ఆ రోజు ఆ రాజ్యంలో ఉండేటువంటి రాజభటులకు అందరికీ చిన్నదో కార్యక్రమం ఉంటుంది, ఎవరు కూడా అందుబాటులో ఉండరు. బట్టలన్నీ వెండేసి బంగ్లా మీద వేసి వాళ్ళు ఎక్కడో పనులకు పోతారు. ఆ రోజు శుక్రవారం సమయం వస్తుంది, సాయంకాలం సమయం అవుతుంది. సేమ్ ఇదే సమయంలో ఇప్పుడు ఏంటంటే సాయంకాలం మనకు సుడిగాలు వచ్చిన వడగాలు వచ్చినట్టు వచ్చి చిన్న చినుకులు పడే సందర్భాలు ఏర్పడతాయి. అలాంటి సమయం అనేది ఏర్పడుతుంది. ఆ సమయం ఏర్పడేటప్పుడు ఏం చేస్తుంది, ఆ తల్లి బంగ్లా మీదకి పోతుంది. ఆ బట్టలన్నీ తీసుకోవాలి. సుఖానికి అలవాటైన పానం, అంతకుముందు బోర్డు దొరుకునేది బట్టలు విండి కూడా అన్ని చేసే పనులని అవన్నీ చేసుకుంటుండే. ఇప్పుడు సుఖానికి అలవాటైంది, ఏదన్నా నిత్య గులగలు విండి కూడా వచ్చి పోకాలి. అట్లాంటి సుఖానికి అలవాటు పడిపోయింది మనిషి. ఆ సుఖం వచ్చిన తర్వాత ఎట్లుంటుందంటే సుఖంతో ముఖం కడగలిగారు అన్నట్టు ఆమె ఆలోచన అంతా అహంకారం నిండిపోయింది తల్లికి. అంతకుముందు భక్తి భావన మంచిగా ఉండాలి, మనం ఈ రకంగా ఉండాలి,
కానీ ఆయనలో మాత్రం ఎలాంటి అహంకారం లేదు, ఇదంతా తల్లి దయ, ఇదంతా భగవంతుని దయ, సాత్వికం, ఇదంతా విద్యం, ఇదంతా నడమచ్చిన నాటకం అనే విధంగా ఆయన సాత్వికంగానే ఉంటున్నాడు. కానీ ఆమె మాత్రం ఆ జ్ఞానము లేదు కాబట్టి కొద్దిగా వేరే రకంగా ఆలోచించి ఆ పట్టాలని తీసుకొని ముళ్ళ కట్టుకుంటుంది. ఆ ముళ్ళ కట్టుకొని సంకల పెట్టుకొని కింది దిక్కుంటా భర్తని ఎంబడే ఉంటాడు. ఈ బట్టలు ఎటు వేయినరో, ఈ బానిసలు ఎటు వేయినరో, ఈ దాసులు ఎటు వేయినరో, వీళ్ళంతా ఎటు వేయరు, వీళ్ళకి ఏ నాశనం కాలం పుట్టింది ఎటు వేయరు అని కూడా దిక్కుంటారు. అప్పుడు లక్ష్మీదేవి ఎవరం ఇచ్చింది, నీ భార్య నోటి ద్వారా ఎప్పుడైతే రాజులు లేరు, బానిసలు లేరు, భటులు లేరు, ఎవరూ లేరు, వీళ్ళంతా ఎక్కడ కాలిపోయినరా, ఎక్కడ నాశనం అయిపోయినరా అనే మాట ఆమె నీ భార్య నుంచి రావాలి. ఆ మాట నువ్వు వినాలి. విన్నాక 7 రోజులకు నీ నుంచి నేను వెళ్ళిపోతా, నీ సిరి సంపదను నశించిపోతాయి అని చెప్తుంది. అప్పుడు ఆ టైం దగ్గరికి రానే వచ్చింది. ఆ మాట పొరపాటున ఎవరు విన్నాడు, ఈ పురుషోత్తమ భట్ అనే మహాపండితుడు విన్నాడు. ఆయనకు అర్థమైపోయింది, ఆ సర్వమంగళ నాకు మంగళం వాడే రోజు దగ్గరికి వచ్చింది, నా నుంచి అమ్మవారు వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చింది అనే విధంగా ఆ మహానుభావునికి అది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఏం చేస్తానంటే ఎంబడే భార్య పట్టుకొని చేయిలు పట్టుకొని, ఇన్ని రోజులు నాతో సంసారం చేసినావు, చాలా సంతోషం అమ్మ, నేను చెప్పేదాన్ని నువ్వు అంగీకరించు, వేరే విధంగా ఏం ఆలోచించకని చెప్పేసి, నాకు కొద్దిగా వేరే పని ఉన్నది, నేను ఇక్కడ నుంచి కొన్ని సంవత్సరాల పాటు వేరే చిన్న క్రియ చేసేది ఉన్నది, ఏమన్నాడు ఇక్కడికి మాట్లాడే అట్లెందుకు మాట చెప్పినా కదా అనే విధంగా ఏ రకం, ఎందుకంటే జ్ఞాని. అదే మామూలు వేరే వాళ్ళు అయితే చెప్పినా కదా గిట్ట చేసినాం ఒక ఐట బట్టి ఎత్తనే ఉంటారు, వేరే పని జరుగుతూనే ఉంటుంది. అట్లా ఏమనకుండా ఆయన ఏం చేస్తారంటే, నేను చెప్పింది మాత్రం శ్రద్ధగా విను, నాకు కొద్ది రోజులు సాధన వేరే రకంగా చేసుకునే స్థితి అనేది ఏర్పడిన సమయం ఆసనమైందని చెప్పి ఆ చేతులు పట్టుకొని దగ్గర పెట్టుకొని, నువ్వు ఉన్న పాటుగా మీ తల్లిగారింటికి వెళ్ళి ఉన్న సంపదంతో 7-8 బండ్లు కట్టిస్తా, ఆ బండ్లలో వేస్తా బంగారాలు, వైడారాలు, వజ్రాలు, బట్టలు అన్ని, నువ్వు బతికే దానికంటే ఎక్కువ కూడా నీ తరం కాదగల, నీ 4 తరాల వాళ్ళు తినే విధంగా తగ్గినా కూడా ధనం అంతా కూడా ఎక్కడ ఉన్నది, ఈ మహానుభావం దగ్గర ఉంది. ఎట్లా వచ్చిన అమ్మవారి కటాక్షంతో వచ్చింది. అవన్నీ కూడా బండ్లు కట్టించి నీ ఇంటికి పంపిస్తా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపో, నీ తల్లిగారింటికి వెళ్ళిపో. అక్కడికి వెళ్ళి నువ్వు నీదేదో నువ్వు తగ్గించు. పిల్లల్ని 7 కొడుకులు పుడతారు, ఆమె 7 సంతానం, చెప్పలేనంత సంపద. ఆ సంపదను ఆ పుత్రుడు అంతా కూడా మూట కట్టి ఎక్కడికి పంపిస్తాడు, తల్లిగారింటికి పంపిస్తాడు. ఇట్లా నన్ను ఎందుకు పంపిస్తానో అడగది, ఎందుకంటే స్త్రీమూర్తులకు ఎక్కడికోమన్నా దుఃఖం వస్తుంది, కానీ అమ్మవారింటికి వెళ్ళమంటే ఎక్కడ కూడా రాదు ఆనందం. పిలిస్తేనే పలికినటువంటి స్థితి. అడుగుని ఇంటికి పోయేద్దంటే ఏ ఊకో ఏం పోతాం మన ఇంటికాడ పని లేదనేటువంటి మహానుభావుడు పిలవకుంటేనే నాకు అమ్మగారింటికో అని చెప్తున్నాడంటే ఆనందపడుతుంది. అబ్బా నువ్వు ఎంత మంచి మహానుభావును, నువ్వు 2 ఏళ్ళు కాదు, నువ్వు 20 ఏళ్ళు తప్ప చేసుకొని నేనేమన్నా నన్ను అయితే ఇంటికి అని చెప్పేసి ఆ సంపద కట్టుకుని ఆమె ఎటు పోతుంది, తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. ఏమైంది, భార్య వచ్చింది, కొద్ది రోజులు సహచర్యం చేసింది, 7 సంతానం కలిగిరు, చెప్పలేని సంపద వచ్చింది. ఆ సంపద ఆ పిల్లడు అంతా ఏం చేసిండు, మూట కట్టేసి ఆ తల్లితో ఎక్కడికి పంపించిండు, తల్లిగారింటికి వెళ్ళిపోయింది. ఎక్కడ వచ్చిన సంపద, మధ్యలో వచ్చిన సంపద ఆ మధ్యలోనే వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైపోతుంది, ఈయన ప్రశాంతంగా కూర్చొని అర్థమైపోయింది ఏంది, ఇంకొక 4-5 రోజులు అయితే లక్ష్మీదేవి నా నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే ముందే దీపం ఉన్నప్పుడు ఇల్లు చదువుకోవాలి, ఇల్లు చదువుకునే ముచ్చటంటే ఇట్లుంటుంది. ఏం చేసిండు, భార్య కనుక ఏదో జరిగే తెలుసు కాబట్టి ఆ ఉన్న సంపద అంతా మూట కట్టి తల్లిగారింటికి పంపించిన బాధ్యత. ఎందుకంటే భర్తగా ఉన్నప్పుడు ఆ బాగోగులు చూసుకోవాలి. ఆయనతో సంపాదించ పంపించడు, కనీసం 4 తరాల వాళ్ళు తిన్నటువంటి ధనాన్ని అంతా కూడా మూట కట్టించి అమ్మగారింటికి పంపించాడు. అక్కడికి ఆమె ఇదైపోయింది, నాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటని. తర్వాత ఆ రోజులు దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఒకరోజు రాజు వేటకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. రాజులు ఎందుకు వేట చేస్తారంటే వినోదం కోసం, ఒక ఆనందం కోసం వేటకు అనేది వెళ్తూ ఉంటారు. ఆ రాజుకి ఏమనిపించింది, ఈరోజు నేను వేటకి వెళ్ళాలి, నాతో పాటు ఈ పురుషోత్తమ శర్మను కూడా ఎప్పుడు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ వేటలో కొద్దిగా హాస్యం అనేది ఉంటుంది. పండితుడు కాబట్టి కొన్ని చెలక్తులు చెప్తాడు, కొన్ని మంచి మాటలు చెప్తాడు, కొంత జ్ఞానం అనేది మనకు కలుగుతుంది. కాబట్టి వెంబడి పెట్టుకుని పోవాలి. ఎవరిని, ఎవరైతే పురుషోత్తమ శర్మ అనేటువంటి మహాపండితుడు ఉన్నాడో ఈయన వెంబడి పెట్టుకొని తీసుకొని పోవాలి. ఎక్కడికి పోవాలి, వేటకు పోవాలి. రాజు ఆ పండితుడు ఇద్దరు కూడా కలిసి ఎక్కడికి వెళ్తున్నారు, ఆ వేట కార్యక్రమానికి బయలుదేరి వేట చేసుకొని కొద్ది కార్యక్రమం జరిగిన తర్వాత అలిసిపోయి ఒక ప్రాంతంలో ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. రాజు విశ్రాంతి తీసుకుంటా అంటాడు. ఆ విశ్రాంతిలో భాగంగా ఆయన కింద పడుకుంటావు. కిందని పడుకుంటావు రాజా, నా తొడ మీద నీ తల పెట్టి నిద్రవు. ఎవరు, పురుషోత్తమ శర్మ అనే ఆ మహానుభావుడు చెప్తాడు. కింద నువ్వు రాజు, నేను రచన నియమబడి నేను మంచి మంచి కథలు నీకు చెప్తా, ఆ కథలు వినుకుంటా నా తొడ మీద నువ్వు పడుకొని విశ్రాంతి తీసుకో అంటాడు. విశ్రాంతి తీసుకుని ఆయన సందర్భంలో ఆయన క్రియ ఆయన కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు కొద్దిగా ఆయన కన్ను నిద్ర వచ్చినట్టు ఉంటుంది, నిద్రపోతాడు. ఆ మర్రి చెట్టు పై నుంచి ఒక కాకి ఆ రాజు ఎక్కడైతే పడుకున్న తర్వాత ఆయన మెడ మీద కాకి రెట్ట వేస్తుంది. దాన్ని ఆ అంశాన్ని ఎవరు చూస్తారు, ఈ పురుషోత్తమ భట్టు శర్మ అనేటువంటి ఆ మహాపండితుడు చూస్తారు. చూసి అది మామూలుగా చేతితో తీసేసినా పోయేది, ఆయన ఉత్తర చేతితో తీసేస్తే
ఉత్తరయ్యం ఎన్నుకోవాలి. చేతితో తీసేస్తే మహాజ్ఞాన కొద్దిగా గర్వంగా కనబడదు ఆయన మహాపండితుని. వింటున్నాగా మీ ద్వారా అందరికి కూడా శుభం జరగాలి, మీ ఇంట్లో శుభ ఫలితాలు రావాలి. అంటే మరి మామూలుగా చెప్పి వెళ్ళిపోతే మీకు సారాంశం అర్థం కాదు కొంతమంది. దాని సారాంశం మొత్తం చెప్తే అది అర్థమై జీవితంలో అన్వయం చేసుకునే స్థితిలో మీరు ఉండాలి. ఇప్పుడు 50-100 మంది ఉన్నారు, 100 మందిలో కనీసం తర్వాత ఒక 10 మంది దీన్ని పాటించడం కూడా వాళ్ళ జీవితాలు ధన్యత పొందితే నా జీవితం ధన్యం పొందినట్టు. 10 మంది ధన్యమైనా కూడా నా జీవితం ధన్యం అనేది నా భావనతో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఆ పురుషోత్తమ శర్మ అనేటువంటి ఆ మహానుభావుడు ఆ రాజును తొడపైన పడుకోబెట్టుకొని, నువ్వు సేవ తీర్చు మహారాజా, నేను చేసే పని నేను చేస్తాను, నీకు కావాలిగా నేను ఉంటానని చెప్పేసి చేస్తాడు. ఈయన దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఆ చెట్టు పై నుంచి ఏదైతే మర్రి చెట్టు ఉంటుందో మర్రి చెట్టు పైన ఉన్న కాకి ఆయన మెడ పైన ఏం చేస్తుంది, రెట్టేస్తుంది. ఆయన ఏం చేయాలి, చేతులు తీసేద్దామంటే మళ్ళీ స్నానం చేయాలి. నేను మళ్ళీ స్నానం చేయడం అంత నాకు అవసరమా అని ఆలోచిస్తాను. ఉత్తరయ్య ఉంటుంది అంటే పైన ఇట్లాంటి ఒక కండువ ఉంటుంది, ఆ కండువతో దాన్ని తుడిచేయచ్చు. కండువతో తుడిచేస్తే మళ్ళీ అంత మైల పడుతుంది, అంత మురికి ఉంటుంది. నేను తెల్లని బట్టలు వేసుకుని ఉన్నాను, నేను అట్లాంటి పనులు చేయాలి అంటే కొద్దిగా అహంభావన పెరిగిపోయింది. ఎక్కడైతే అహంకారం వస్తుందో అక్కడ వినాశనం అనేది దగ్గరికి వస్తుంది. ఆయనకి ఎక్కడ వచ్చింది, మర్రి చెట్టు కింద జ్ఞానోదయం కావాలి. కానీ ఈయనకు లక్ష్మీదేవి వెళ్ళిపోయే సమయం దగ్గరకు వచ్చింది కాబట్టి ఆయనకి ఎట్లాంటి భావన కలిగిందంటే, నీ చేతితో ముట్ట, ఉత్తరీయంతో ముట్ట, లేదా కట్టెపులతోటి ముట్టచ్చు, లేకపోతే కిందవాడు ఆకుతోటనే తీసేయచ్చు. దేనితోటి తీసేసినా ఆయనకు ఆలోచన రాలే. వినాశకాలే విపరీత బుద్ధి అంటది తరం. అది రాక ఏం చేస్తాడు, వేటకి వెళ్తున్నప్పుడు ఏంటంటే చాలా మంది చుట్టూన్న సేవకులు కూడా పెద్ద పెద్ద కథలతో పాటు బొడ్లో ఒక చిన్న చిన్న చాకలాంటిది పెట్టుకుని పోతారు. ఎందుకంటే అవన్నీ దూరం పోయినా కూడా వాటిని తీసి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఉండేనట్టు అలాంటి ధర్మం. ఈయన కూడా వేటపోతుండగా ఈయన కూడా బొడ్లో ఒక చిన్న చాకు పెట్టి పంపారు. కట్టెబుల్ల ముట్ట, ఆకు ముట్ట, ఉత్తరీయం ముట్ట, నీ చేతోటి ముట్ట, నా దేనితోటి ఆయన ముట్ట. ఆ కత్తితోటి ఎట్లయితే నా మెడలు నా బొడ్లో ఉన్న చాకుని తీసి దాన్ని మెల్లగా తీసేస్తా అనే భావనతో నాకు కలుగుతుంది. దేంట్లో ఉన్నది, నడుము పట్టుకున్నాడు చిన్న చాకుతోటి ఏం చేయాలి, ఆయన ఆ రాజు పైన ఉన్న రెట్టను తీసేయాలి. తీసేయాలని దాన్ని తీస్తాడు. తీసి దీని నుంచి ఏ రకంగా తీయాలని తీసుకుంటే మెల్లగా రాజు మెడ దగ్గర తీసుకొస్తాడు. ఎప్పుడైతే మెడ దగ్గర తీసుకొచ్చే సందర్భం ఉంటుందో రాజుకు మెలకు వస్తుంది. కోరి దుర్మార్గుడా, నువ్వు నా మనిషివని నేను ఎక్కడ ఉన్నాడో తీసుకొచ్చి నా రాజ్యం ఉంచుకుంటే, నా రాణిని కాపాడిన నీకేం చేసినా నాకు ఎట్లాంటి మెడలు అట్లాంటి మెడలు కట్టిస్తాయి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నీ ఆలోచన అంతా నన్ను చంపి నా రాజ్యం వెళ్దామని ఒక దురేషత నీ మనసులో కలిగిందిరా పాపాత్ముడా అని చెప్పేసి ఆయన రాజుకు అర్థమై ఎంబడి అక్కడ ఉన్న గట్టి కేకేశారు. పక్కన ఉన్న రాజభటులు వస్తారు, ఆయన పట్టుకుని బంధించి లోపలేసేస్తారు. వేసేసి కొద్ది రోజులు 1-2 నెలలు అలా కారాగారంలో ఉంటాడు. కొన్ని శిక్షలు అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత ఇన్ని రోజులైతే సరే మళ్ళీ రాజు కొద్దిగా పశ్చాత్తాపం కలుగుతుంది. మంచి వచ్చాడు ఒక బ్రాహ్మణుడు, ఆ బ్రాహ్మణత్వాన్ని మనం మరీ ఇబ్బంది పెట్టినా కూడా పాపం అనేది తగ్గుతుంది. కాబట్టి ఒకసారి పిలిచి మందలించి ఈయన ఇక్కడ నుంచి పంపిద్దామని ఉద్దేశంతో ఏం చేసాడు, రాజు పిలిచి ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నావు, నువ్వు ఏం సంపాదించినావు, ఏం చేసినావు, నీ రూమ్ ఒకసారి చెక్ చేస్తా, నేను పంపిస్తాను, నీ కర్మ నువ్వు ఎక్కడన్నా బతుకు, నేను ఇక్కడనే నేను సంపేద్దాం, నీకు మరణశిక్ష విధిస్తామని ఆలోచనతో ఉన్నా. కానీ నువ్వు ఇన్ని రోజులు నాకు సేవ చేసినటువంటి ఆ భావనతోటి, ఈ ప్రాంతంలో నీకున్నటువంటి ఒక మంచి పేరుతోటి అలా చేయడం వల్ల ఈ ప్రజలంతా కూడా నన్నే తప్పుపడతారు. ఇంత మంచి మహానుభావుని చంపేడు, ఒక బ్రాహ్మణుని చేసి అనే ఉద్దేశంతో, ఆ మరక నాకు అవసరం లేదనే ఉద్దేశంతో ఏం చేస్తాడు, ఆ రాజు ఆయన పిలిచి ఆ ఇల్లంతా చెక్ చేయాలి. ఎందుకంటే ఇంట్లో ఏమున్నాయి, ఇన్ని రోజులు నా దగ్గర ఎంత సంపద ఉందో ఆ సంపద నాకు తెలియకుండా నా రాజ్య సంపద అంతా ఎంత మూట కట్టుకున్నాడు అనే ఆలోచన ఆయన కలుగుతుంది. ఏం చేస్తాడు, ఆ 7 మిద్దెలన్నీ ఎక్కుతాడు. ఎక్కి అవన్నీ కూడా చూస్తాడు. చూసేసరికి ఏమవుతుంది, అందులో ఏమున్నది, ఒక మూలకు ఆయన పూజ గదిలో చిన్న హోమగుండం ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ స్టార్టింగ్లో కట్టుకున్న 2 పంచలు, ఒకటి పై మీద ఒకటి వెండడానికి ఎక్కడైతే పక్కకున్న 2 వస్త్రాలు ఉంటాయో, ఆయన మీద ఉన్న వస్త్రం కాక కింద ఒక వస్త్రం ఉంటుంది, పక్కకు హోమగుండం ఉంటుంది, చిన్న చెంబు ఉంటుంది. ఆయన జీవితం దేనితోటి మొదలైంది, చిన్న చెంబు, 2 వస్త్రాలు, ప్లాట్ఫామ్, ఆలయం, అక్కడికి మొదలైంది. అవి 2 చూసిన తర్వాత రాజ్యం అంతా తిరిగి చూసి అక్కడ ఉన్నటువంటి దాన్ని గుర్తించుకొని, ఇప్పుడు నాకు ఉన్నాయే ఇంతే, నీ రాజ్యం నుంచి నేనేం తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన మనసులో కలుగుతుంది. అప్పుడు రాజు ఏం చేస్తాడు, ఇన్ని రోజులు నాయకుడు నువ్వు ఎంతో దోసుకున్నావు అనే ఆలోచన నేను చేసుకున్నా, నీ దగ్గర ఏం లేదు కాబట్టి నేను మంచి భావనతో నేను పంపిస్తున్నా రాజా, నిన్ను ఇక్కడ నుంచి నేను ఉంచుకున్నా కూడా నాకు ప్రమాదం. ఎందుకంటే 3 నెలలు నువ్వు చేసిన తప్ప ఒప్పో నేను నా దగ్గర ఉంచుకున్నా, కారాగార గృహంలో నిన్ను చేసిన, కాబట్టి మళ్ళీ నేను ఎక్కడో నా దగ్గర ఉంచుకోవడం నాకు ఇబ్బంది అవుతుంది, నేను పంపిస్తున్నా అని చెప్తాను. కానీ ఏం చేస్తాడంటే ఆ మహానుభావుని ఆ రాజ్యం నుంచి రాజ్య బహిష్కరణనే చేస్తాడు. అంటే నా రాజమండపంలో నువ్వు ఉండకూడదు, ఈ ప్రాంతం నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోవాలి, నువ్వు ఎక్కడ కూడా నాకు కనబడద్దు, నీ జీవితంలో నీ యొక్క దృష్టి నా పైన పడద్దు, నా యొక్క దృష్టి నీ పైన పడద్దు అనే విధంగా ఆయనను గ్రామ బహిష్కరణ చేస్తాడు, బయటకు పంపిస్తాడు. బయటకు పంపించిన తర్వాత ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఆయన స్థితి అనేది అదే ఆలయం, అదే చెరువు, ఆ చెరువు పక్కకున్న చెట్టు,
జీవితం మళ్ళా ఎక్కడి నుంచి అయితే మొదలైందో అక్కడికే వెళ్తుంది. రాజ్యము వచ్చే రాజ్యము వాయే, భార్య వచ్చే భార్య వాయే, పిల్లలు వచ్చే పిల్లలు వాయే, సంపద వచ్చే సంపద వాయే. ఎక్కడైతే జీవితం మొదలైందో అక్కడికే మన జీవితం వచ్చింది. అంటే ఒక జ్ఞాని ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిండో అమ్మవారు ఏం చెప్పింది, వద్దునంటే సుఖప్రాప్తి అని సుఖయోగం అంటారు. అది వద్దన పట్టుకున్నదాన్ని విడిచిపెట్టారు. మనం నడుచుకుంటూ పోయినా కూడా సుఖయోగం ఉన్నవానికి ఎవరో మహానుభావులు వచ్చి నువ్వు నడుచుకుంటే ఎందుకు వెళ్తావు, ఖచ్చితంగా నాకు బండి ఉంది, నువ్వు బండి లేకు కార్లకు, నువ్వు నడుచుకుంటే వెళ్తావు భూమికి భూకంపం వచ్చినట్టు. కొద్దిగా పేరు ఉన్న మహానుభావులు నడుచుకుంటూ పోతే అదేదో ఇదైపోయినట్టు భావన చేసి నువ్వు మీరు నడుచుకుంటే చాలా ప్రమాదం, మీరు వెళ్ళడం తప్పు, నా కారు ఉంది, నా కార్లు ఎక్కిరండి. ఏదో చిన్న వస్తువుతో నీళ్ళ బట్టలు పట్టుకో, నా నీళ్ళ బట్టలు మీద పట్టుకుని మీ బట్టలు పట్టుకుని తప్పు, నేను పట్టుకోవడం బాటి. అది దాన్ని సుఖయోగం అంటాం. ఆ సుఖయోగం కాస్త ఆయనకు అమ్మవారు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే జీవితం పోతుందో అక్కడికే వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం ద్వారా అన్నీ కలిగినాయి, అన్నీ అనుభవించండు. మళ్ళా వైరాగ్య స్థితి ఎక్కడైతే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందినవో అక్కడికే బ్రహ్మజ్ఞానాన్ని ఉంది. యథావిధిగా రోజు స్వామివారి దర్శనం, స్వామివారి దగ్గర సేవ చేయడం, అవే వస్త్రాలు ధరించడం, అక్కడనే నిత్యం కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఆయన జీవితాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంటుంది. దీని సారాంశం ఏంటిదంటే, ఎప్పుడైతే ఇంటి లోపల ఉన్నటువంటి స్త్రీమూర్తులు సాయంకాల సమయంలో అమంగళకరమైన మాటలు మాట్లాడతారో ఆ ఇంట్లో దరిద్రం అనేది తాండవిస్తుంది, దరిద్రం అనేది తాండవిస్తుంది. కాబట్టి సాయంకాల సమయంలో కానీ మొత్తానికి ఎప్పుడు కూడా స్త్రీమూర్తులు ఇంట్లో అమంగళకరమైన మాటలు ప్రదర్శించరాదు. అందులో స్పెషల్గా సాయంకాల సమయం, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల మధ్య అసలే తప్పుడు మాటలు ఇంట్లో మాట్లాడరాదు. మాట్లాడితే స్త్రీమూర్తి ఎప్పుడైతే ఇంట్లో మనకు అమంగళకరమైన మాటలు సాయంకాల సమయంలో మాట్లాడుతుండ్రో ఆ మాటలు తప్పనిసరి 100కు 100% అమలు అయి తీరుతాయి. కాబట్టి ఇంట్లో ఉండే స్త్రీమూర్తులు ప్రతిరోజు పొద్దున్న వేసి భగవంతుడికి యథాశక్తి పత్రం పుష్పం ఫలంతో మనకి ఎంత ఉందో దాన్ని బట్టి చేయాలి. కొంతమంది నీకు ఖచ్చితంగా విగ్రహాన్ని పెట్టి చేస్తా, వెండి విగ్రహం పెడతా, బంగారు విగ్రహం, దానికోసం ఇంట్లో వాళ్ళ పెళ్ళి అమ్మగల కొట్లాడు. పక్కింట్లో ఇంట్లో పెద్ద విగ్రహం ఉంది, మన ఇంట్లో కూడా విగ్రహం ఉండాలి. పక్కింటోళ్ళు పెద్ద పెద్ద పనులు చేస్తారు, మనం కూడా చేయాలి. ఎప్పుడు కూడా పక్కింటోళ్ళతో పోల్చుకొని పూజలు చేయొద్దు. పక్కింటోళ్ళని పోల్చుకొని మన జీవితాన్ని కొనసాగించాలి. ఆమె పత్తులో కొంచెం నాకు కావాలి, లేకపోతే నువ్వు సరైన భర్తవు కాదు. వాళ్ళకు కారు ఉన్నదంటే మనం కూడా కారు ఉండాలి. ఒకరితో పోల్చుకొని జీవితాన్ని కొనసాగించదు. అలా పోల్చుకోవడం స్టార్ట్ అయిందంటే ఆ ఇంట్లో ఏమవుతుంది, అశాంతి అనేది ప్రారంభమవుతుంది, అశాంతి అనేది తాండవిస్తుంది, అపరిశుభ్రం అనేది స్టార్ట్ అవుతుంది, మానసిక ఇబ్బందులు అంటే కలుగుతాయి. కాబట్టి మనం అమంగళకరమైన మాటలు ప్రదర్శించరాదు. సమయానికి ఏదైతే మనం మంచి సమయం ఉందో లక్ష్మీ సమయం, ప్రతిరోజు ఉదయంలో ఇంటికి నారాయణమూర్తి వస్తాడు. ప్రతి ఉదయ సమయంలో పొద్దున ఉదయం బ్రహ్మముహూర్తం నుంచి మొదలుకుంటే సాయంకాల సమయం వరకు కూడా నారాయణ మనకు ఉదయంలో నారాయణమూర్తి, సాయంకాల సమయంలో లక్ష్మీ అమ్మవారు మనకు అనుగ్రహాన్ని చేయడానికి ప్రతి ఒక్క ఇంటికి వచ్చిపోతుంది. నారాయణమూర్తి వచ్చినప్పుడు నామస్మరణ చేసుకొని ఇంట్లోకి పిలుచుకోవాలి. అంటే ధూపదీప నైవేద్యం భగవంతుడికి సమర్పించాలి, ఆరాధన చేసుకోవాలి. సాయంకాలం మనం ఎదగాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో అమంగళకరమైన మాటలు ప్రదర్శించరాదు. శుభ్రంగా ఉండి సాయంకాల సమయంలో కూడా ధూపదీప నైవేద్యం నిత్యం భగవంతుని యొక్క నామస్మరణ సాయంకాల సమయంలో చాలా ఇంపార్టెంట్. అది చాలా మంది పొద్దున చేస్తారు, సాయంత్రం మర్చిపోతారు. ఆ సాయంకాలం పొద్దున సమయం కంటే కూడా సాయంకాల సమయం చాలా విలువైనది, చాలా గొప్పది. ఆ సమయాన్ని మనం అందరూ కూడా వినియోగించుకోవాలి. సాయంకాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో స్త్రీమూర్తుల నుంచి అమంగళకరమైన మాటలు రాకూడదు. వస్తే ఏమవుతుంది, పురుషోత్తమ శర్మకి ఎలాంటి గతి పట్టిందో వాళ్ళ భార్య ద్వారా అలాంటి గతిలు ఆ కుటుంబానికి పట్టే అవకాశం, ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ ప్రమాదంలో ఎవరు కూడా గురి కావద్దు. అందరూ కూడా ఆనందంగా జీవితం కొనసాగించాలంటే ఉదయ సమయంలో, సాయంకాల సమయంలో తప్పనిసరిగా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. మంగళకరమైన మాటలు మాట్లాడుకోవాలి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ప్రేమ అనురాగాలతో ఉండాలి. భార్య ఒకటంటే భర్త ఒకటడం, భర్త ఒకటే భార్య ఒకటడం, ఆ రెండింటి మధ్య వైరవర్గం స్టార్ట్ అయ్యి ఆ జీవితాన్ని ఒక దుర్భరంగానే చేసుకోకుండా ఉండాలి. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడనే ధనము నిలుస్తుంది, అక్కడే లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మంచి ఆలోచన ఉండి నిత్యం కూడా భగవంతుని నామస్మరణ చేసుకోండి. ముఖ్యంగా సాయంకాల సమయంలో నిత్యం దీపారాధనం, సాయంకాల సమయంలో అమ్మవారికి సంబంధించిన నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం అయి ఉంటుంది. ఆ స్థిర నివాసాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా సాయంకాల సమయంలో భగవత్ నామస్మరణ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క స్త్రీమూర్తులు ముఖ్యంగా అమంగళకరమైన మాటలు మనం ప్రదర్శించరాదు. ఎప్పుడో సాయంకాల సమయంలో స్త్రీమూర్తులు స్పెషల్, అది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సాయంకాల సమయంలో మద్యము మాంసం అనేది తీసుకోరాదు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు పురుషులు కానీ స్త్రీలు కానీ మద్యము మాంసం తీసుకోరాదు. ఆ సమయం లక్ష్మీదేవి సమయం. ఆ సమయంలో లక్ష్మికి వ్యతిరేకమైన పనులు మనం చేసినట్టయితే మన ఇంట్లో దరిద్రం తాండవించి మనకు రకరకాల ఇబ్బందులు మనకు పాయి. కాబట్టి దాని నుంచి దూరం రండి, మంచిని వెతుక్కోండి, జ్ఞానం వైపు అడిగేయండి. ఇవన్నీ ఉండాలంటే కనీసం మనం నెలకొకసారి సత్సంగంలో పాల్గొనాలి.
ఒక ఆశ్రమానికి వెళ్ళాలి, ఒక ఆలయానికి వెళ్ళాలి, ఒక మహానుభావుని దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఒక యోగింత బొట్టు పెడితే మన కర్మన తీరిపోతుంది. ఉత్తిష్టంతో భూత పిచాచాహ ఏతే భూమి వారకహ. ఏదైతే మనకు ఆవహించుంటే మన నొంటిరాడే బ్రహ్మ రాస్తాడని చెప్తుంది. బ్రహ్మ ఇలాంటి దుర్భరమైన రాత రాసినా కూడా ఒక యోగి కానీ, ఒక సత్పురుషుడు కానీ, ఒక మహానుభావుడు కానీ, త్రికాలజ్ఞుడు కానీ మనల్ని చూసినా ఆయన రుణంతో మనకి ఇంత భగవత్ నామం ఇంత బొట్టు పెట్టినా మన చెడు కర్మ మన దృష్టిలో ఏదైతే ఉందో ఆ కర్మ దారిపోయి మనకు మంచి కర్మ అనేది మన ఎంబడి ఉంటుంది. జ్ఞానం అనేది మనకు లభిస్తుంది. అది ధర్మశాస్త్రం. కాబట్టి అందరూ కూడా భగవంతునికి దగ్గరగా ఉండండి. భగవంతునికి దగ్గరగా ఉండాలంటే మనకు భగవంతుని చేర్చి ఒక వారధి మన ఇంబడి ఉండాలి. ఆ వారధే గురువు. ఆ గురువుని ఆశ్రయించి ఉండండి. సాత్విక భావనతో ఉండండి. అలా ఉన్నప్పుడు జీవితాంతం కూడా సుఖశాంతి సంతోషాలతో మీ ఇల్లు ఎల్లకాలం సంతోషంగా ఉంటుందని భావన చేసుకుంటూ ఈరోజు ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించినటువంటి రేణుకామాతకి అనుగ్రహం యావత్ ఇక్కడ వచ్చిన ప్రజలకు అందరికీ నుండి ఆ తల్లి యొక్క అనుగ్రహం మీ అందరిపై ఉండాలని అందరికీ ఆ తల్లిని వేడుకుంటూ అనేక మంగళాలు శాస్త్రం చేస్తూ ఇంత అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికీ శుభం స్వస్తి.